రవాణా శాఖ కార్యాలయాల్లో 1, 2, 3 1, 2, 3 అని వినపడితే అది మైక్ టెస్టింగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. 1, 2, 3 అంటే ఏసీబీ. ఇది రవాణా శాఖ కార్యాలయంలో పెట్టుకున్న కోడ్. ఏసీబీ అధికారులు, ఏసీబీ తనిఖీలు ఇలాంటి అంశాల గురించి ఏ ఇద్దరు అధికారులు, సిబ్బంది మాట్లాడుకోవాలన్నా ఈ కోడ్ని ఉపయోగిస్తారు. ఇదొక్కటే కాదు, దరఖాస్తు పత్రాలపై కనిపించే నిలువు గీతలు, అడ్డు గీతలు, స్టాప్లర్ పిన్నులు, వాహనం నెంబర్ ఇలా చాలా అంశాల్ని సంకేతాలుగా వినియోగిస్తున్నారు. తెలంగాణ రవాణా శాఖలో హాట్ టాపిక్గా మారిన ఏసీబీ కోడింగ్ కథ ఏంటో మీరు చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు, దళారుల్ని అనుమతించేది లేదని గతంలో కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తాజాగా పలు రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ప్రైవేటు వ్యక్తులు, వారి వ్యవహారాలు బహిర్గతం కావడమే ఇందుకు నిదర్శనం. ఎక్కడో దూరంగా కాదు, ఏకంగా రవాణా శాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో కొనసాగుతున్న ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలోనూ దళార్ల ఆగడాలు ఆగడం లేదు. కమిషనర్ వచ్చి వెళ్లే సమయంలో దళార్ల వ్యవహారాలు ఆయన కంటపడకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక కోడ్ను ఉపయోగిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కోడ్ సిగ్నల్ రాగానే అప్పటి వరకు అక్కడ ఉండే దళారులు ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటున్నారు. సార్ వెళ్లగానే శరామామూలే. పైకి అంతా ఆన్లైనే అని చెబుతున్నప్పటికీ రవాణా శాఖ కార్యాలయాల్లో దళార్ల ప్రమేయం లేకుండా నేరుగా వెళ్లి ఏ పని చేసుకోలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. దళార్లకు అడిగినంత ముట్ట చెబితే మనిషి లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులు చేతికి వస్తున్న పరిస్థితి. ఏసీబీ ఆకస్మిక తనిఖీలతో రవాణా శాఖలోని విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. ప్రైవేటు వ్యక్తుల కదలికలు లేకుండా చూడాలని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. రవాణా శాఖ అధికారులపై హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో విజిలెన్స్ విభాగానికి ఇప్పటికీ ఫిర్యాదులు అందాయి. కొందరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పని లేకుండా కారులో పక్క సీట్లో కూర్చొని మరీ వ్యవహారం చక్కబెడతారు. నిబంధనల ప్రకారం టెస్ట్ డ్రైవ్ సమయంలో వాహనంలో రెండో వ్యక్తి ఉండకూడదు. కానీ అధికారులతో మిలాఖత్ అయ్యే ఏజెంట్ అంతా తానే వ్యవహరిస్తాడు. తాజాగా ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఈ గుట్టు బయటపడింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫిట్నెస్, వాహనం బదిలీ, లైసెన్స్ రెన్యువల్ ఇలా ఒక్కో పనికి ఒక్కో రేట్ నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఇందులో హోంగార్డ్ నుంచి అధికారుల వరకు ఎవరి బాట వారికి అందుతోంది. ఈ విషయంపైన ఏసీబీ దృష్టి సారించింది. కాగా రవాణా శాఖలో అవినీతిపై ఇటీవలి వరుసగా వస్తున్న ఆరోపణలపై సీఎం కార్యాలయం సంబంధిత అధికారుల్ని ఆరా తీసినట్లు తెలుస్తోంది.